అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న బాబు ఉంటాడు. ఆ బాబు పేరు ప్రిన్స్. ఆ రోజు స్కూల్ లేనందుకు హాయిగా హ్యాపీగా ఇసుకలో ఆడుకుంటూ ఉంటాడనమాట. ఆ ఇసుకలో ఆడుకుంటూ చాలా సంతోషంగా మంచిగా బటర్ఫ్లైస్ చుట్టూ ఉంటాయి. స్కూల్ లేదు, ఇసుకలో బొమ్మలు చేసుకుంటూ చాలా బొమ్మలు ఉంటే బాగుండు కదూ అనుకుంటాడు. అంతలో సడన్గా సౌండ్ వస్తుంది. ఏంటా అని చూసేసరికి అది చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏంటిది విచిత్రంగా ఉంది, ఇలా తిరుగుతుంది, ఏంటిది బొమ్మనా లేకపోతే ఏంటా అని చూసేసరికి ఒక సాసర్ లాగా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందులో ఏదో బొమ్మ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏంటబ్బా ఇది అని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి అది అలా సడన్గా స్లో అవుతుంది. స్లో అయిన తర్వాత అది ఓపెన్ అయ్యేసరికి అందులోంచి ఒక విచిత్రమైన ఆకారం కనిపిస్తుంది. అది చూసి బాబు షాక్ అవుతాడు. ఏంటి ఇలా ఉంది ఇది, ఈ మనిషిలాగా ఉంది, ఇంత చిన్నదేంటి అని గట్టిగా భయపడి దాన్ని అలాగే చూస్తూ భయపడిపోతాడు. భయపడి అరుస్తుంటే అంతలోనే ఆ ఏలియన్ ఏం చేస్తుందంటే చాలా చాక్లెట్స్ ఇస్తుంది. హై అని చూస్తాడు. చాక్లెట్స్ చాలా బాగున్నాయే, ఏంటి చాక్లెట్స్ ఇస్తుంది నాకు, భలే ఉందే అని అనుకుంటాడు. అప్పుడు ఏలియన్ నాతో ఫ్రెండ్షిప్ చేయి, నీకు చాలా చాక్లెట్స్ ఇస్తాను, కావాల్సినవన్నీ ఇస్తాను అంటది. అయితే సరే అంటాడు. తర్వాత ఇంకా వెరైటీ చాక్లెట్స్ చాలా ఇస్తుంది అది. అప్పుడు అవన్నీ తీసుకొని తింటాడు. చూస్తాడు, అబ్బా ఎన్ని చాక్లెట్సో అని అనుకుంటాడు. అయితే నాకు చాలా ఇస్తావా అంటే అన్నీ ఇస్తాను, చూడు మన ఇద్దరం ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి నేను ఎవరికి కనిపించను, నీకే కనిపిస్తాను అని చెప్తాడు. చూడు ఇదిగో కొత్త చాక్లెట్స్ తీసుకో అంటే సరే అని తీసుకుంటాడు. తర్వాత నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను చూడు అని చెప్పి సైకిల్, షూస్, బాల్స్ చాలా గిఫ్ట్స్ ఇస్తాడు. ఇంకా అలా ఆడుకుంటుండగా వాళ్ళ మమ్మీ వచ్చి, ఇంకా రా ఎంతసేపు ఆడుకుంటావు అని అంటది. వస్తున్నా మమ్మీ అని అనుకుంటా ఏలియన్ వెళ్దామా ఇంటికి అంటాడు. సరే వెళ్దాం అనేసి అనుకుంటాడు. మళ్ళీ వాళ్ళ మమ్మీ ఇంకా రా, ఇంకా తొందరగా టైం అయింది, ఎంతసేపు ఉంటావు అని అంటుంది. అప్పుడు సరే దా ఏలియన్ మన ఇంటికి వెళ్దాము, నేను మా ఇల్లు చూపిస్తాను నీకు అని చెప్తుంది. అప్పుడు ఆ ప్యాకెట్స్ అన్నీ పట్టుకొని ఇంటికి హ్యాపీగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ చూసి, ఏంటో మా అబ్బాయి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాడు, ఈ గిఫ్ట్స్ అన్నీ ఎక్కడి అబ్బా అనుకుంటాడు. చూసారా, సైకిల్, బాల్, బుక్స్ అన్నీ ఉంటాయి. ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా రామన్న ఎంతసేపు ఉంటావు అని వాళ్ళ మమ్మీ అంటది. అప్పుడు అన్నీ తీసుకొని ఏలియన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టి దాన్ని అలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంత చిన్న డాల్ మాట్లాడుతుంది, గిఫ్ట్స్ ఇస్తుంది అనేసి. నువ్వు నాతో ఉంటావా ఎప్పటికీ అంటే ఉంటాను, నేను ఎవరికి కనిపించను, నీకే కనిపిస్తాను అనేసి ఇంకో చాక్లెట్స్ తిను అని ఇస్తాడు. నేను చాక్లెట్స్ ఏం తినను, నువ్వే తీసుకో అని అంటది. సరే మన స్కూల్కి వెళ్దాము ఈరోజు అనేసి అంటాడు. సరే ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తాను సరేనా అంటే సరే ఇవ్వు అని అంటది. అప్పుడు స్కూల్కి రెడీ అయిపోయి తొందరగా హ్యాపీగా ఏలియన్ని కూడా ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్తాడు. నేను ఎవరికి కనిపించను బాసు, సర్లే వెళ్దాం నడు అనేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటాడు. ఎన్ని చాక్లెట్స్, ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇగో చాక్లెట్స్ తీసుకోండి అని ఇస్తే, అరే ఏంటి ఇన్ని చాక్లెట్స్ ఇస్తున్నావు అనేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అని. ఏం లేదు అనేసి ఇంక అందరికీ క్లాస్లో చాలా చాక్లెట్స్ ఇస్తాడు. తర్వాత ఏలియన్ వెనక నుంచి చూస్తూ ఉంటుంది అన్నీ. తర్వాత ఏమైందో చూద్దాం.